తెలంగాణలో 2028 ఎన్నికలకు ఇప్పటి నుంచే గ్రౌండ్ రెడీ అయిపోతుంది. కాంగ్రెస్ పని ఫినిష్ అనేది అందరికీ తెలిసిన విషయమే. 2028 తర్వాత మరో 10 ఏళ్ల వరకు కాంగ్రెస్ కనిపించదు. అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం ఎవరిది అన్న దానిపైనే ఇప్పుడు చర్చ అంతా నడుస్తోంది. తెలంగాణలో ట్రయాంగిల్ ఫైట్ ఖాయం, కానీ ముక్కోణ పోటీలో అన్ని పార్టీలు నష్టపోతాయి. ఏపీ మోడల్లో కూటమిలా వెళ్తేనే గెలుపు సునాయాసం అవుతుంది. ఇప్పటికే ఈ విషయాన్ని తెలంగాణలో బీజేపీ బీఆర్ఎస్లు రెండూ గుర్తించాయి. అయితే బీఆర్ఎస్ని ఎలా లొంగదీయాలి, పొత్తు ఎలా పెట్టుకోవాలి అన్న దానిపైన బీజేపీ సమాలోచన చేస్తోంది. బీజేపీకి తెలంగాణలో పూర్తి స్థాయి సొంత బలం లేదు, కొన్ని జిల్లాల్లో అడ్రస్ కూడా లేదు. ఇప్పటికిప్పుడు అది డెవలప్ కాదు కూడా. కనుక బీజేపీ కూడా టీఆర్ఎస్ సహకారం తీసుకోవాల్సిందే, కావాల్సిందే. మరి పిల్లి మెడలో గంట ఎవరో ఒకరు కట్టాలి కదా. అందుకే రెండు పార్టీల మధ్య రాయబారం చేసేందుకు చినజీయర్ స్వామి రంగంలోకి దిగినట్లు సమాచారం. ఈ రెండు వర్గాలకు చినజీయర్ స్వామి కావలసిన వాడే. రాజకీయ సంబంధాలు నెరపడంలో, కాంట్రాక్టులు ఇప్పించడంలో, ఒప్పందాలు చేయించడంలో దిట్ట అయిన శ్రీ 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 చినజీయర్ స్వామి కేసీఆర్, ఆర్ఎస్ఎస్, బీజేపీతో ఒకే రకమైన సంబంధాలు కలిగి ఉన్న వ్యక్తి. కేసీఆర్ పవర్లో ఉన్న 10 ఏళ్లు చినజీయర్ స్వామి తెలంగాణలో చక్రం తిప్పాడు. మై హోమ్ సంస్థ అధినేత రామేశ్వరరావుకు అత్యంత సన్నిహితులైన చినజీయర్ తెలంగాణలో వెలమలు అందరికీ ఆరాధ్య దైవం. తెలంగాణలో కాంగ్రెస్ పై ఏడాదిలోనే వ్యతిరేకత అయితే వచ్చింది, కానీ జనంలో బీఆర్ఎస్ పై, కేసీఆర్ పై కోపం మాత్రం ఇంకా తగ్గలేదు. దీన్ని బట్టి చూస్తే తెలంగాణలో కాంగ్రెస్ పై వచ్చిన వ్యతిరేకత మొత్తంగా బీఆర్ఎస్ కి అనుకూలంగా మారే పరిస్థితి లేదు. ఆ వ్యతిరేకత చీలిపోయి బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలకు సగం సగం వెళ్లిపోయే అవకాశం ఉంది. చిత్రంగా బీఆర్ఎస్ తెల్లారి లేచిన దగ్గర నుంచి కాంగ్రెస్ ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బండబూతులు తిడుతోందే తప్పితే బీజేపీని గాని, ప్రధాని నరేంద్ర మోదీని గాని ఒక్క మాట కూడా అనదు. ఇదే విషయాన్ని కల్వకుంట్ల కవిత వాళ్ళ నాన్న కేసీఆర్ కు రాసిన లేఖలో ప్రస్తావించింది కూడా. టీఆర్ఎస్ బహిరంగ సభలో కేసీఆర్ బీజేపీని ఒక్క మాట కూడా అనకుండా సభ ముగించాడు అంటే జనం ఏమనుకుంటారు అని ప్రశ్నించిందామె. ఇందులో అనుకోవటానికి ఏమీ లేదు. రాబోయే రోజుల్లో బీజేపీతో సఖ్యత కోసమే, పొత్తు కోసమే కేసీఆర్, కేటీఆర్, హరీష్తో పాటు మిగిలిన బీఆర్ఎస్ లీడర్లు అంతా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడతారు. బీజేపీని ఒక్క మాట కూడా అనకుండా రాష్ట్రంలో కాంగ్రెస్ను మాత్రమే దుమ్మెత్తిపోస్తారు. ఎందుకిలా అని అడిగితే తెలంగాణలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్సే కనుక వేరే వాళ్ళని ఎందుకు తిడతామని అంటారు. బీజేపీ కూడా తెలంగాణలో టీఆర్ఎస్ పై దాడిని తగ్గించింది. రఘునందన్ రావు లాంటి వాళ్ళు అడపాదడపా టీఆర్ఎస్ పై రెచ్చిపోయినా ఓవరాల్ గా మాత్రం బీజేపీ టార్గెట్ కూడా కాంగ్రెస్ గానే ఉంటుంది. అది సహజం కూడా. మొత్తం మీద రాబోయే ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్లు కలవటం అనివార్యం. అది ఎన్నికల తర్వాత అయినా, ఎన్నికల ముందు అయినా ఏదో రకంగా ఈ రెండు పార్టీలు కలిస్తేనే తెలంగాణలో సర్కార్ ఏర్పడుతుంది. ఈ విషయాన్ని గుర్తించి చినజీయర్ స్వామి ఓ అడుగు ముందుకేశాడు. ఇప్పటికే ఆయన బీఆర్ఎస్ తరపున ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతలతో మంతనాలు కూడా చేశారు. అయితే బీజేపీ అంత తేలిగ్గా దిగొస్తుందా? ఇప్పటికిప్పుడే ఏమీ చెప్పలేమని స్పష్టం చేసింది బీజేపీ. అంతేకాదు, బీఆర్ఎస్ బాగా బలహీనపడిన తర్వాతే ఆ పార్టీతో పొత్తుకు వెళ్లడం ద్వారా వాళ్ళ డిమాండ్ బాగా తగ్గించగలుగుతామని బీజేపీ భావిస్తోంది. కల్వకుంట్ల కవిత లేదా హరీష్ రావు ఎవరో ఒకరు తమ ముఠాలు, నాయకులు, కార్యకర్తలతో కలిసి బీజేపీలోకి రాక తప్పదని ఆ పార్టీ భావిస్తోంది. వీళ్ళు వచ్చి బీజేపీలో చేరాక, బీఆర్ఎస్ మరింత బలహీన పడ్డాక, పూర్తిగా మోకాలు వేసి శరణుజొచ్చాక అప్పుడు పొత్తుల గురించి కానీ, కూటమి కట్టే విషయం గురించి కామని క్లియర్ కట్గా చర్చిద్దామని స్పష్టంగా చెప్పేశారు బీజేపీ నేతలు. ముందు జాగ్రత్తగా కమలం దగ్గర ఓ కర్చీఫ్ వేసి వచ్చిన స్వామివారు కేసీఆర్కు జరిగిందంతా చెప్పి వచ్చారు. అప్పటి వరకు సంయమనంతో వ్యవహరించాలని, బీజేపీని ఒక్క మాట అనవద్దని హెచ్చరించారు. తెలంగాణలో 2028లో జరిగే ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ ఎన్నికల ముందు పొత్తు పెట్టుకునే అవకాశం ఉంది, లేదా ఎన్నికల తర్వాత కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశమైనా ఉంది. ఈ రెండింటిలో ఏదో ఒకటి ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అందుకోసం ముందుగానే స్వామివారి రాయబారం రెండు పార్టీల మధ్య కావలసిన అనుకూల వాతావరణాన్ని సెట్ చేస్తుంది.